ఆముదలవలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతడ రవికుమార్ తన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంటుకు సమర్పించిన కేంద్ర బడ్జెట్లో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ క్రింద పేర్కొన్నవి: యూనివర్సిటీ టౌన్షిప్ 5, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాన్యూటికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ 3, రీజనల్ మెడికల్ హబ్ 5, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఐ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ఈ సంస్థల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కావున మన శ్రీకాకుళం జిల్లా వాసి కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో ఏదైనా ఒక సంస్థను ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులకు అనుకూలమైనది కనుక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఏదైనా సూటబుల్గా ఉన్నటువంటి ఒక సంస్థని ఆమదాలవలస నియోజకవర్గంలో ఏర్పాటు చేయమని, అలాగే మన శ్రీకాకుళం రైతాంగానికి ఉపయోగపడినటువంటి వంశధార ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండడంతో ఆ విషయం కూడా మాట్లాడమని చెప్పేసని మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఒక లేఖ ద్వారా తెలియచేయాలని చెప్పి దీని మీద సవివరంగా మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు ఈ లేఖని రామ్మోహన్ నాయుడు గారికి పంపిస్తూ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నమస్కరిస్తూ పోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే మొన్న 1వ తేదీన కేంద్ర బడ్జెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది పార్లమెంట్కి నిర్మలా సీతారామన్ గారు సబ్మిట్ చేశారు. అందులో కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఏర్పాటు చేయడానికి కోసం అని చెప్పేసి ప్రపోజ్ చేశారు. అది పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. అందులో కొన్ని మీకు ఇప్పుడు చెప్తానన్నమాట. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్లో చూసుకున్నట్టయితే యూనివర్సిటీ టౌన్షిప్స్, ఒక 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అవేంటది? ఒక యూనివర్సిటీ కాదు, అన్ని రకాలు, ఏదో ఒక టెక్నికల్లో లేకపోతే సైన్స్లో లేకపోతే ఇంకొక ఫార్మసీ కాదు, అన్ని రకాల యూనివర్సిటీస్ ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదైతే పక్కన ఇండస్ట్రీస్ కానీ లాజిస్టిక్స్ కానీ డెవలప్ చేసి ఆ ఏరియాను మొత్తం ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి యూనివర్సిటీ టౌన్షిప్స్ అనేవి ఒక 5 ఏర్పాటు చేయడం కోసం అనేది ప్రపోజల్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండోది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, కాకపోతే ఇదేంటంటే ఈస్టర్న్ రీజియన్ కోసం అని చెప్పేసి కేటాయించారు. అది పక్కన పెట్టేసేయండి, అవసరం లేదు. ఇంకా ఫార్మా అండ్ హెల్త్ కేర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ అని చెప్పేసి ఒక 3 ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకి టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఎన్ఐటీస్ ఐఐటీస్ లాంటిది ఫార్మాసిటికల్లో నైపర్స్ అని ఉంటాయి అన్నమాట. అవి ఒక 3 ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి కంట్రీలో ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే రీజనల్ మెడికల్ హబ్స్, ఇదేంటది? సపోర్టెడ్ త్రూ సెంట్రల్ స్కీమ్ విత్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ టు స్ట్రెంగ్థన్ మెడికల్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. అంటే ఏంటి? ఒక మెడికల్ హబ్ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా మెడికల్ టూరిజం ప్రమోట్ చేయడం. ఇప్పుడు మనకి కేరళ వెళ్ళామనుకోండి, ఆయుర్వేదం, అక్కడ ఆయుర్వేద టూరిజం ఉంటుంది. సో ఎంతోమంది ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్తారు, అదే అక్కడ టూరిజం కూడా ఎంజాయ్ చేసి వస్తుంటారు అనమాట. సో అలాంటి మెడికల్ టూరిజం డెవలప్ చేయడం కోసం రీజనల్ మెడికల్ హబ్స్ అనేవి ఒక 5 ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఇంకా నిమ్హాన్స్ ఒకటి, అది నార్త్ ఇండియాలో ఏర్పాటు చేస్తామని అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ బెంగళూరులో ఒకటి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నార్త్ ఇండియాలో పెట్టడం కోసం అని చెప్పేసి ఒకటి ప్రపోజ్ చేశారు. ఇంకా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఇది ఎయిమ్స్ లాగా అనమాట, అది మెడికల్ సైన్సెస్, ఇది ఆయుర్వేద అనమాట. టు ఎక్స్పాండ్ ఆయుష్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అది ఒకటి ప్రపోజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ టూరిజం అండ్ హాస్పిటాలిటీకి వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అని ఒకటి, ఏ ప్రపోజ్ నేషనల్ హబ్ ఫర్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ లింక్డ్ టు టూరిజం గ్రోత్. టూరిజం గ్రోత్ కోసం ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ
ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం కోసం ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇండస్ట్రీ ఇన్నోవేషన్ మిషన్స్ మీద చూస్తే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఇంతకుముందు లాస్ట్ బడ్జెట్లో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 1.0 చేశారు. దాని మీద ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక 4,000 crores ఆర్డ్ సెమీ కండక్టర్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇండస్ట్రీ ఒకటి ప్రపోజ్ చేశారు. దాన్ని ఇంకా లొకేట్ చేయలేదు. మీరు చూసినట్టయితే ఇవన్నీ ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేసింది. ఇంక ఇదే కాకుండా మన స్టేట్లో ఆల్రెడీ ప్రపోజ్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. బీపీసీఎల్ రిఫైనరీ ఉంది, అదంతా 96,000 crores. అది వెళ్ళి ఒక పోర్ట్ ఏరియాలో ఉండాలి కాబట్టి రామాయపట్నం పోర్ట్ దగ్గర పెట్టారు. మన మూలపేట పోర్ట్ లేదా, ఎందుకు ఆ విషయంలో మీరు ట్రై చేయలేదు? నేను రామ్మోహన్ నాయుడు గారికి సూటుగా ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా ఏంటంటే 4,000 crores ఆర్డర్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీగా ఉందని, అది కర్నూలులోనో రాయలసీమ వైపు చేయడానికి కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ రెడీ చేసుకుంటున్నారు. సో నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఎందుకనంటే, ఇందులో ఏదైనా ఒకటి మన భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉండి, మన తాలూకా అట్మాస్ఫియర్ కండిషన్స్కి అనుకూలంగా ఉండి, బీపీసీఎల్ రిఫైనరీ ఉందండి, 96,000 crores ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్గా 3,500 మెంబర్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 10,000 ఆర్డ్. మరి ఆ రిఫైనరీ లాంటిది మనకు మూలపేట పోర్ట్ తయారవుతుంది కదా, ఇక్కడ ఎందుకు పెట్టించడానికి మీరు ప్రయత్నించలేదు? నెక్స్ట్ ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉంది, అది ఎందుకు ఇక్కడ పెట్టించడానికి ప్రయత్నించట్లేదు? ఈ బడ్జెట్లో ఒక దాదాపు ఒక 6-7 సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటిని ప్రపోజల్లో ఉన్నాయి కాబట్టి ఒకటైనా సరే ఈ కండిషన్కి ఏవైతే భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందో అది ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రపోజ్ చేయమని చెప్పేసి, ఆమదాల వలస నియోజకవర్గంలో ఇక్కడ వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, లేకపోతే అవసరమైతే ప్రొక్యూర్మెంట్ చేయండి. ఆమదాల వలస నియోజకవర్గంలో ఎటువంటి ఉపాధి కల్పించినటువంటి మార్గాలు లేవు. నేను పోన్ రవికుమార్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రెజరైజ్ చేయండి సెంట్రల్ మినిస్టర్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజరైజ్ చేయండి. ఆమదాల వలస నియోజకవర్గంలో ఈ ప్రపోజ్ చేసినటువంటి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కేంద్ర మంత్రి గారికి, పోన్ రవికుమార్ గారికి రిక్వెస్ట్ చేయడానికి ఈ లెటర్ రిలీజ్ చేస్తున్నాం. ఎందుకనంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది, 2026లో రెడీ అవుతుంది. అది 26 ఈ ఆగస్ట్ కల్లా ల్యాండ్స్ అవుతాయి, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. మూలపేట పోర్ట్ ఒక 6 months 1 year గవర్నమెంట్ దృష్టి పెడితే అది కంప్లీట్ అయిపోతుంది. సో లాజిస్టిక్ హబ్గా తయారవుతుంది, ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్ చేయొచ్చు. ఒక యూనివర్సిటీ హబ్ కానీ, ఒక మెడికల్ హబ్ కానీ ఆమదాల వలస నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే ఈ జిల్లా మొత్తం డెవలప్ అవుతుందని చెప్పేసి మా ఆలోచన. ఇంకా రెండోది ఈ లెటర్లోనే రెండో విషయం కూడా రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏంటది? ఈ జిల్లాలో రైతాంగం ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా 19 TMCలు 19.63 TMCs ప్రాజెక్ట్ అయినా కానీ 2.5 లక్షల ఎకరాలు సాగునీరు, అలాగే లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు అందించేది. ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అది ఏంటి? ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. దానికి మన ఎర్రమండలో రిజర్వాయర్ నుండే అక్కడ కిడ్నీ వ్యాధితో దశాబ్దాలుగా వేలాది మంది చనిపోతున్నారు. అక్కడ వాళ్ళకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ అందించి మళ్ళీ గ్రౌండ్ వాటర్ను కూడా రీఛార్జ్ చేసి అక్కడ కిడ్నీ వ్యాధులను పూర్తిగా ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అది. ఆ స్కీమ్కి ఎక్కడి నుండి వాటర్ వెళ్తుంది? హిరమన్లో రిజర్వాయర్ నుండే వాటర్ వెళ్తుంది. సో ఆ రిజర్వాయర్కి ఉన్నటువంటి అడ్డంకి ఏంటంటే ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిన్న చిక్కులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీ కూటమి గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ఒరిస్సా స్టేట్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎందుకు ప్రెజరైజ్ చేయరు?
ఎందుకు దాని గురించి వెళ్ళి ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడరు? ఆ రోజు జగన్మోహన్